మరి ఎంత దూరం 10 కిలోలు అయితే హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. ప్రజెంట్ నేను వరంగల్ హన్మకొండలో ఉన్న భద్రకాళి టెంపుల్ రూట్లో ఉన్న. సో ఈ రోడ్డు వచ్చేసి భద్రకాళి టెంపుల్ రోడ్డు అండ్ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మీరు భద్రకాళి టెంపుల్ ఎంట్రీ గేట్, మెయిన్ ఎంట్రీ గేట్. సో ఈరోజు మనం వెళ్ళాల్సిన గేట్లో కాదు, బికాస్ వ్లాగ్ నాట్ అబౌట్ టెంపుల్, సంథింగ్ ఎల్స్. అది ఏంటి చెప్తా చూస్తుండండి. అండ్ మనం కొంచెం ముందుకు వచ్చాక లెఫ్ట్ సైడ్ మనకి పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ 2 వీలర్స్ 4 వీలర్ పార్కింగ్. అండ్ ప్రజెంట్ అయితే ఎలాంటి ఫీజు లేదు, ఫ్రీ పార్కింగ్ ఉంది. సో ఈ రోజు నేను చెప్పే బ్లాగ్ ఏంటిదంటే భద్రకాళి లేక్ బ్లాగ్. అది ఎందుకంటే ప్రజెంట్ మీరు చూడొచ్చు కొంచెం డిస్టెన్స్ లో ఒక వాల్ ని బ్రేక్ చేసినట్టుంది. సో ఆ పెద్ద వాల్ మీద చాలా మంది పబ్లిక్ నుంచున్నారు అండ్ కొంచెం వాటర్ వస్తున్నాయి కదా బయటికి రిలీజ్ అయినట్టు. అండ్ అక్కడ ఎందుకు ఆ వాల్ బ్రేక్ చేశారు అండ్ ఎందుకు అక్కడ అంతమంది ఉన్నారు, ఈ వీడియో నేను కంప్లీట్ చెప్పబోతున్నాను, చూస్తూ ఉండండి. సో ప్రజెంట్ అయితే భద్రకాళి లేక్ వ్యూ ఇలా ఉంది. సో వాటర్ అంతా సమ్మర్ కాదు కదా, ఎందుకు వాటర్ అంతగానో డ్రై అప్ అయినాయి. అండ్ చూడొచ్చు బర్డ్స్ కానీ, కొంగలు, పక్షులు చాలా వరకు లోపల ఉన్న ఫిషెస్ ని లేకుంటే ఇన్సెక్ట్స్ ని తింటూ యూనో అవి నుంచున్నంత వరకే వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఆలోచించండి. సో అరౌండ్ ఒక 130 మిలియన్ క్యూబిక్ ఫీట్ కెపాసిటీ కలిగిన వాటర్ కెపాసిటీ కలిగిన భద్రకాళి లేక్ అంత డ్రై అప్ ఎందుకైంది. అండ్ చూడొచ్చు చిన్న చిన్న ఫ్లోటింగ్ బోట్స్ మీద ఎవరు ఫిషర్ మ్యాన్స్ చేపలు పడుతున్నారు. ఈవెన్ ఒక ఐలాండ్ కనిపించే విధంగా మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయినాయి. ఎందుకు భద్రకాళి లేక్ ఇలా సిచ్యువేషన్ వచ్చిందంటే, రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ స్టార్టెడ్ రెస్టోరేషన్ వర్క్ ఇన్ భద్రకాళి లేక్. సో ఈ లేక్ లో చాలా వరకు ఒక 600 ఎకర్స్ ఉండే లేక్ ప్రజెంట్ ఇప్పుడు 400 ఎకర్స్ ల్యాండ్ లో ఈ పాండ్ ఈ లేక్ ఉందంట. రిమైనింగ్ అంతా బికాస్ ఆఫ్ చెత్త పేరుకుపోయి చాలా వరకు మట్టితో మొత్తం వేస్టేజ్ అయిపోయి కొన్ని ల్యాండ్ గ్రాబింగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా వల్ల ఎంక్రోచ్మెంట్ కి గురి అయిపోయిన తర్వాత ఈ లేక్ అనేది కెపాసిటీ తగ్గిపోయిందంట. సో మొత్తం లోపల ఉన్న డస్ట్ ని క్లీన్ చేయడానికి రీసెంట్ గా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, తెలంగాణ గవర్నమెంట్ డిసైడ్ అయిన తర్వాత ఇక్కడైతే ఉంటుంది కదా ఆనకట్ట ఉంటుంది, ఆ కట్టని కట్ చేశారు. సో పెద్ద బ్రిక్ ఉందిగా వాల్, రాక్స్ కట్టిన వాల్ ని బ్రేక్ చేసి వాటర్ ఫ్లో అయితే ఉందో దాన్ని అయితే పంపిస్తున్నారు. సో ప్రజెంట్ ఆ వాటర్ రిలీజ్ చేశారు. సో భద్రకాళి లేక్ నాలా టువర్డ్స్ కాపువాడ, నాగారం పౌండ్ వయా అలంకార్, పెద్దమోరి, కాకతీయ కాలనీ, పెద్దమ్మగడ్డ టు చలివాగు. సో ఈ వాటర్ ఈ విధంగా ఫ్లో చేస్తున్నారు. అండ్ చలివాగులో అరౌండ్ 20,000 మిలియన్ క్యూబిక్ ఫీట్ కెపాసిటీ వాటర్ స్టోరేజ్ ఉంది కాబట్టి ఈ వాటర్ పంపిస్తున్నారు. సో ఈ గ్యాప్ లో చాలా మంది నియర్ బై ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో అక్కడికి వచ్చేసి వాళ్ళ మస్కిటో నెట్స్ తో కానీ చిన్న చిన్న ఫిషింగ్ చేసే వాటితో చిన్న చిన్న చేపలు పడుతున్నారు అండ్ వాళ్ళు పంచుకుంటున్నారు. సో ఈ ప్లాన్ ముందుకు వచ్చిన తర్వాత వాటర్ రిలీజ్ చేయడానికి మొత్తం కెపాసిటీ వాటర్ మొత్తం పోవడానికి అరౌండ్ 15 to 20 డేస్ టైం పడుతుందంట. సో ఆల్రెడీ నేను వెళ్ళేసరికి ఆల్రెడీ 5 డేస్ నుంచి వాటర్ రిలీజ్ చేశారంట. ఆ 5 డేస్ లో 1 వీక్ లో వాటర్ అంతా పోయిన తర్వాత రిమైనింగ్ వాటర్ ఇవి. సో మీరు చూడొచ్చు ఆల్రెడీ పక్కన జేసీబీ బుల్డోజర్ జేసీబీ ఉన్నాయి. ఇవి ఆల్రెడీ చూడొచ్చు ఎంతవరకు చెత్త అని మొత్తం మడ్ బయటికి తీసేసి లోపల నుంచి బయటకి వేసారు. అండ్ ఇందులో చాలా వరకు ప్లాస్టిక్ సంబంధించిన బ్యాగ్స్ కానీ, బస్తాలు, అదేవిధంగా కొన్ని గ్లాస్ వేర్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. సో ఇదంతా క్లీన్ చేసి మొత్తం మళ్ళీ ఫుల్ కెపాసిటీతో వాటర్ రిస్టోర్ చేసే విధంగా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ అయితే భద్రకాళి లేక్ రిస్టోరేషన్ వర్క్ అనేది చాలా కొన్ని కోట్ల ఫండ్ తో స్టార్ట్ చేశారు. అండ్ ఇలా స్టార్ట్ చేసిన ఈ ప్రాసెస్ ని ఈకో బయోడైవర్సిటీ కల్చరల్ పార్క్ గా చేయాలని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ అయింది. సో ఇది ఒక పెద్ద ప్రపోజల్. అండ్ చాలా వరకు అయితే ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళని చాలా ఇంట్రెస్ట్ వచ్చారు. అండ్ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది నియర్లీ 450 ఫిషర్మెన్ ఫ్యామిలీస్ నష్టపోతారు. ఎందుకంటే వాళ్ళు జీవన ఆధారం ఈ లేక్ మీద ఉన్నాయి. సో ఇందులో వాటర్ రిలీజ్ చేపలు వెళ్ళిపోతాయి. సో పరిస్థితి చెప్పేసి చాలా మంది ఫిషర్మెన్ అక్కడ వచ్చి ప్రొటెస్ట్ చేశారు. సో మాకు ఏదైనా ఉపాధి చూపెట్టాలి, మాకు ఏదైనా రిసోర్స్ చూపెట్టాలి అని చెప్తే గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇచ్చింది, మీకు ఎలాంటి నష్టమే ఉండదు. సో దాని తగ్గట్టు కొంచెం ఏదో ఒక మీకు
హెల్ప్ చేసని చెప్పి గవర్నమెంట్ అథారిటీస్ వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత ఆ ప్రొటెక్షన్ ఆపేశారు. అండ్ ప్రెజెంట్ అయితే ఫ్యూ డేస్ నుంచి చాలా మంది చేపలు పడుతున్నారంట రావడానికి. అదేవిధంగా ఈవినింగ్ టైంలో కొంతమంది యూత్ గాని ఉంటారు కదా! టైమ్ పాస్ చేయడానికి చాలా మంది వస్తున్నారంట. అదేవిధంగా కొందరు ఫోటోస్ కూడా దిగుతున్నారు. అండ్ లాట్ ఆఫ్ ఫన్ కూడా చేస్తున్నారు ఫిషింగ్ పడుతూ. సో గైస్ అది. సో ఈ ప్రాసెస్ గురించి లైక్ రెస్టోరేషన్ వర్క్ గురించి మీరేమనుకుంటున్నారు? మీలో ఎంతమంది వరంగల్ హన్మకొండలో ఉండి ఈ భద్రకాళి లేక్ టెంపుల్‌కి వెళ్లి ఈ రెస్టోరేషన్ వర్క్ చూసారు? అండ్ మీకెలా అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇంకొక క్రేజింగ్ ఏందంటే అక్కడ చాలా లైక్ రియల్ 2 క్రోర్స్ వాల్యూ చేసిన ఫిషెస్ ఉంటాయి కదా! అవన్నీ వేస్ట్ అవ్వకుండా చేయడానికి అక్కడున్న ఫిషర్‌మెన్ కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ ఏమంటారు? ఒక సేల్ ప్యాకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. సో, ఎవరైతే లోపలికెళ్ళి పట్టుకొచ్చిన చేపలుంటాయి గదా! వాటిని బస్తాలో తీసుకొచ్చి ఇక్కడ ఇలా రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ రిలీజ్ చేసిన చేపల్ని వాళ్ళు లైక్ కేజీల కొద్దీ వాటిని వెయిట్ బట్టి వాటిని కొలిసి, వెయిట్ చేసి ఆ పక్కన ఉన్న బాక్సెస్‌లో పడేస్తున్నారు. అండ్ చాలామందయితే ఇక్కడొచ్చి వెయిట్ చేస్తున్నారు. ఏమన్నా చేపలు అమ్ముతారేమో మనం కొందామని ట్రై చేస్తున్నారు. బట్ అక్కడ చెప్పిన అథారిటీ చెప్పిన ప్రకారం ప్రెజెంట్ అయితే చేపలు అమ్మట్లేదు. వీటన్నిటిని మనం ప్యాక్ చేసి హైదరాబాద్ పంపించాలి. సో, వాళ్ళకొక కౌంట్ ఉందంట. సో, ఆ కౌంట్ రీచ్ అవ్వాలి. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది కదా! సో, ఈ లేక్‌లో ఇన్ని కిలోల చేపలొస్తాయి. సో, ఇంత కాస్ట్ ఆఫ్ చేపలుంటాయి కాబట్టి ఆ చేపలు ఇప్పుడు లాస్ అవ్వకుండా ఎందుకంటే చెప్పాను ఆల్రెడీ 415 మెంబర్స్ ఫిషర్‌మెన్ ఫ్యామిలీస్ ఈ చెరువు మీద డిపెండెంట్ కాబట్టి వాళ్ళకు ఎలాంటి నష్టం జరగకుండానికి ఈ చేపల్ని గవర్నమెంట్ వాళ్ళు కొనేసి మేబీ హైదరాబాద్ పంపిస్తున్నారంటే హైదరాబాద్‌లో బిగ్గెస్ట్ ఫిష్ మార్కెట్ వచ్చేసి మనకు తెలుసు రామ్‌నగర్‌లో ఉంటుంది. మేబీ అక్కడ పంపిస్తారో లేకుంటే ఇంకెక్కడికైనా పంపిస్తే మనకు తెలియదు ప్రెజెంట్ అయితే. సో, నేను చూస్తున్నాను ఇక్కడ చిన్న లైక్ ఏమంటారు బాస్కెట్స్ ఉన్నాయి కదా! సో, ఈ బాస్కెట్‌లో వాళ్ళకున్న వేవ్ మిషన్ ఉంది కదా! సో, అక్కడ దాంతో జోకి ఆ ఫిషెస్‌ని పక్కకు పంపిస్తున్నారు. అండ్ గత ఒక 5, 6 డేస్ నుంచి ఇదే ప్రాసెస్. సో, చాలా వరకు చేపలు లోపల ఉన్నాయి కాబట్టి ఎవ్రీ ఫిష్ సో, ఏది మిస్ అవ్వకుండా ఉండడానికి ప్రతి చేపని లోపలికెళ్ళిన జాలర్లు చాలా మంది ఉన్నారు కదా! ఎంతమంది నంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో, వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ చేపలు పట్టేసి వాటిని తెచ్చి ఇలా ఇక్కడ వేసేస్తున్నారు. అండ్ వచ్చిన క్రౌడ్ వెయిట్ చేస్తున్నారు ఏమైనా ఫిష్ అమ్ముతారని. అండ్ వన్ ఆఫ్ ది క్రేజీ ఫిష్ వచ్చి ఇదే. సో, ఎవరికన్నా మీలో ఎంతమందికి ఈ ఫిష్ నేమ్ తెలుసు? సో, తప్పకుండా కామెంట్ చేయండి. సో, చాలా మంది ఇంట్రెస్ట్‌గా వెయిట్ చేస్తున్నారు. అండ్ పిల్లలు, పెద్దలు చాలా మంది వచ్చారు. అండ్ అమ్మితే బాగుండని ట్రై చేశారు. బట్ అమ్మనని చెప్పేసరికి చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. చూడండి ఎంత క్రౌడ్ ఉంది, ఎంత ఇంట్రెస్ట్ చూస్తున్నారు. సో, గైస్ ఇది ప్రెజెంట్ హన్మకొండలో ట్రెండింగ్ టాపిక్. సో, రెస్టోరేషన్ వర్క్ ఆఫ్ భద్రకాళి లేక్. అండ్ ఈ లేక్ బ్యాక్ ఇన్ 900 ఇయర్స్ బ్యాక్ కాకతీయ డైనస్టీలో గణపతి దేవ కింగ్ ఈ లేక్‌ని తవ్వించారు. అండ్ అప్పటినుంచి ఇప్పటికి హన్మకొండలో ఇంకా అలానే ఉండింది. సో, చూడొచ్చు ప్రెజెంట్ ఐస్ బాక్స్ ఎలా ఉన్నాయి, ఐస్ క్యూబ్స్ ఇవన్నీ ఆ బాక్స్‌లో ఫిషెస్‌ని స్టోర్ చేసైతే ఆ కంటైనర్‌లో పెట్టేస్తున్నారు. అండ్ నాకది కొంచెం క్రేజీగా అనిపించింది అసలు. ఎందుకంటే ఎన్ని కింటాస్ ఆఫ్ ఫిషెస్‌ని డైలీ వీళ్ళు ఇలా బాక్స్‌లో ప్యాక్ చేసి పంపిస్తే అర్థం కావట్లేదు. సో, గైస్ ఓవరాల్‌గా అయితే ప్రెజెంట్ ఈ న్యూస్ విన్న తర్వాత రీసెంట్‌గా హన్మకొండ వెళ్ళినప్పుడైతే ఆ లొకేషన్‌కి వెళ్ళాం. సో, అక్కడ రిజిస్ట్రేషన్ వర్క్ ఎలా నడుస్తుంది అనుకున్నా. ప్రెజెంట్ అయితే ఇంకా వాటర్ మొత్తం బయట పంపింగే నడుస్తుంది. అండ్ అరౌండ్ 20 డేస్ టైం పడుతుందంట. సో, వాటర్ అంతా క్లియర్ అయిన తర్వాత అండ్ వాట్ ఆర్ ద డస్ట్ గాని, వేస్టేజ్ ఏముంది అవన్నీ కంప్లీట్‌గా రిమూవ్ చేసిన తర్వాత చూడాలి ఇంక కన్‌స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత చూద్దాం. మొత్తం లేక్ అనేది ఎంత అందంగా వాళ్ళు రిస్టోర్ చేస్తారనేది. సో, గైస్ మీలో ఎంతమంది హన్మకొండలో ఉండి రీసెంట్ టైమ్స్‌లో ఆ లేక్ విజిట్ చేశారు? అండ్ మీ థాట్స్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్.